ఆయన ఎప్పుడు కూడా శుభాలే కాలు పడితే పరమశివుడు కాలు పట్టినట్లే, అమ్మకు మంచినీళ్ళు అందిస్తే పార్వతీదేవికి మంచినీళ్ళు ఇచ్చినట్టే. అందువల్ల పరమశివుడు శివాలయంలోనే లేడు, ఇంట్లో తండ్రిగా ఉన్నాడు. తండ్రి ఎప్పుడు శుభాశయాన్ని చూస్తుంటాడు. అందువల్ల గుర్తుపెట్టాలి పిల్లలు, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే తల్లిదండ్రులు తీసుకెళ్లి అనాథాశ్రమాల్లో పెట్టడం, గోమాత పాలు పితుకుని తాగేసి రోడ్లపై విడిచిపెట్టేయడం చాలా దౌర్భాగ్య విషయాలు, బాధాకరం. ఎంత కళేబరం గురువు విడిచిపెట్టేస్తారా రోడ్డు మీద పాలు తాగేసి. భాగంలో చెప్పబడింది, ఎక్కడైతే ఆవు ఇబ్బంది పడుతో, ఎక్కడైతే గోనింద జరుగుతో, ఎక్కడైతే గోరు పూజించబడుతో అటు క్షామం వస్తుందని చెప్పారు, కడుపు వస్తుందని చెప్పారు. గోరు సంతోషపడాలి, పుష్టిగా హాయి కడుపులో తిరిగి పడుకోవాలి. గోరులో సకల నియమములు ఉన్నాయి. ఉడికెళ్తున్నావు, అభిషేకం చేయించుకుంటున్నావు, అష్టోత్తరం చేయించుకుంటున్నావు, వాద్యమం చేస్తున్నావు, భూషేదం చేస్తున్నావు, వ్రతాలు చేస్తున్నావు, తల్లిదండ్రులు తీసుకెళ్లి అనాథాశ్రమంలో పెడుతున్నావు, గోమాతని రోడ్డు మీద విడిచిపెట్టేస్తున్నావు. ఎందుకు నీకు పూజ అని ఉపయోగమా? ఉపయోగం లేదన్నా. అందువల్ల ఒక దేవాలయానికి మనం వెళ్తే ఆ దేవాలయ గుమ్మాలో ఆవు పడుతుంటే గమనపాన్ని గట్టబట్టి సాగు పెట్టమన్నారు. అలా పెట్టి అప్పుడు పరమాత్మకి వెళ్ళి అట్టుబడి ఇమ్మన్నారు, పండ్ల పొలం ఇమ్మన్నారు. ఈశ్వరుడు పొగిపోతాడట. గోమంత గొప్పది, పూజనీయం. గోమయం లక్ష్మి. పూర్వం దక్షిణాసనం చేస్తే గోమయం తొలిగేవారు. ఇవాళ అవకాశం లేకుండా టైల్స్ చేసుకున్నారు. ఇంటికాడ గోమయంతో గల్లం చల్లినారు. ఇవాళ అవకాశం లేకుండా ఇంటి దగ్గర మొత్తం ఖర్చు చేసుకున్నారు, టైల్స్ చేసుకున్నారు. ఆవు పేడ ఆ గోమయం చేతితో తీస్తే కొన్ని రోగాలు తగ్గిపోతాయన్నారు. దేని మనమైనా సరే, మనిషి మనంతో సహా దేని మనమైనా దుర్గంధ పుష్టిం. ఆవు మనం సువాసన ఫలితం. ఒక దేవాలయ ప్రాంగణంలో గోమయాన్ని తీసుకెళ్ళవు, గోసేవ చేసిన ఫలితం, భూసేవ చేసిన ఫలితం, దేవాలయ సేవ చేసిన ఫలితం. అది పట్టుకెళ్ళి చెట్టుకేస్తే వృక్ష సేవ చేసిన ఫలితం. ఇది ఫలితాలకి ఖాతాలో పడతాయి. అందువల్ల దేవాలయాలు కానీ గుడి కాడ ఆవులు పట్టుకుని పేద వేసేయడం, దాన్ని ఎవరు తీయకపోవడం, దాన్ని తొక్కి చిచ్చిచ్చి అనడం, గోడలు తెగిపోతుంది లేదా? తెగిపోతుంది. అందువల్ల పెద్దలు గమనించాలి. ఆలయ ప్రాంగణంలో ఎక్కడ పేడ కప్పడం తీసివేయాలి ముందు. అలా తీస్తే మీరు చెప్పిన మనం చేసేటప్పుడు ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే గోమయాన్ని తీస్తే ఆ చేతి గోమయం తగిలితే కొద్ది రోగాలు పడతాయన్నారు. అలా తీస్తే గోసేవ ఖాతాలో వేస్తారు. భూమిలో ఉన్నటువంటి ఆ గోమయం తీశారు కాబట్టి భూదేవ సేవ చేసేది మీరు. భూదేవ సేవ పెద్దగా వేస్తారు ఖాతాలో. అది పట్టుకెళ్ళి చెట్టుకేస్తే వృక్ష సేవ చేసిన పెద్దగా వేస్తారు ఖాతాలో. అదే మరి గొప్ప ఫలితం ఇవ్వాలంటే దేవాలయ ప్రాంగణంలో, స్కూల్ ఆవరణలో, కాలేజీ ఆవరణలో, విద్యాలయం, సంస్కృతి దేవాలయం అలాంటి చోట తీస్తే దేవాలయ సేవ ఖాతాలో వేస్తారన్నారు. ఒకప్పుడు ఒక పిచ్చుని ఒక ట్యాగ్ తగిలితే ఆ పిచ్చులు వచ్చి ఆ దేవాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం గట్టిగా ఎగిరిందట. ఆ ధ్వజస్తంభం తుమ్ముట్లు ఎగిరిపోయింది. ఎగిరిపోతే అబ్బా ఈ పిచ్చుకు దేవాలయ సేవ చేసిందని చెప్పి మరుజనంలో ఆ పిచ్చుకి
ఆ పిచ్చుని మనుషులుగా మానవాడికి పుట్టించాడు పరమేశ్వరుడు, మనుషులుగా కాదు. ఆ పిచ్చునే మళ్ళీ జన్మలో మహారాజుగా పుట్టాడు. అందువల్ల దేవాలయ సేవ అంత గొప్పది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ముందు గోసేవ చాలా గొప్పది. గోమాతను పూజించాలి. గోవులు సకల దేవతలు ఉంటారు, అందరూ ఉన్నారు. ఒకనప్పుడు లక్ష్మీదేవి అడిగింది, అమ్మ నాకు కూడా స్థానం ఇవ్వమ్మా నీలో అని. ఆవిడ ఇవ్వనండి. ఏమో అందుకే స్థానం ఇచ్చారు కదా, నాకు ఇవ్వనున్నారే అని అడిగింది లక్ష్మీదేవి. అమ్మ నీకు చెప్పడం ఎక్కువ, కాసేపు ఉంటావు, కాసేపు వెళ్ళిపోతావు, నీకు ఇవ్వనమ్మా అంది. అది నా తప్పు కాదమ్మా, నా అనుగ్రహం కలగగానే ఎవరికైతే నా అనుగ్రహం కలిగిందో వారి కళ్ళు మూసుకుపోతాయి, అప్పుడు అక్కడికి వెళ్ళిపోతాను. అందువల్లే లక్ష్మీదేవిని గుడ్డగోపలు కూర్చోబెట్టి చూపిస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఐశ్వర్యం కలిగిన వాడు పగలు కనపడిన గుడ్డగోపలా అయిపోతాడు గర్వం వచ్చి. అలాంటి గర్వాన్ని తెచ్చుకోకరా అని చెప్తారు. గుడ్లగోప పగలు చూడలేదు, అది రాత్రి కలగబడతాయి. అది కాకి సంతకం చంపుద్ది. ఆ గుడ్ల గోపల పగలు చూడలేని గుడ్ల గోపల అయిపోతావు, సంప్రదించిన గర్వం వస్తే జాగ్రత్త అని చెప్పారు. అందుకే లక్ష్మీదేవిని గుడ్ల గోపల గురించి చూపిస్తుంటారు మనకి. అందువల్ల అమ్మవారి అనుగ్రహం వచ్చినప్పుడు గర్వం రాకూడదు, అణిగి మణిగి ఉండాలి. భూమిగా నవ్వుతూ ఉన్నారు పెద్దలు, భూమిగా నవ్వుతున్నారు. లక్ష్మీదేవి నామాలు చూడండి. ఓం అనుగ్రహప్రదాయిని నమః ఓ నామం. దుర్గాదేవి నామాలు చూడండి. సర్వ గర్వ విమర్శించే నమః అన్న నామం. లక్ష్మీదేవి వెంకటేశ్వరుడు సంపదిస్తుంది. గర్వం వస్తే ఆమె దుర్గాదేవి గురించి మర్చించేస్తుంది. లక్ష్మి ఒకరు, దుర్గా ఒకరు కాదు. లక్ష్మీయే దుర్గా, దుర్గయే సరస్వతి, సరస్వతియే లలిత. అందువల్ల అందరూ ఒకటే పరబ్రహ్మ స్వరూపం ఒకటే.